తునిలో అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న వేళ ఆమె వెంట వెళ్లి తిరిగి వచ్చిన పెంపుడు కుక్క గత 2 రోజులుగా విచిత్రంగా ప్రవర్తించినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో కుక్క కదలికలపై దృష్టి సారించిన పోలీసులు దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పరిశీలన చేపట్టారు. అయితే దర్యాప్తులో కీలకంగా మారుతుందని భావించిన ఆ కుక్క అనూహ్యంగా మృతి చెందింది. కుక్క మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సహజ మరణమా లేక మరేదైనా కారణము అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. గేమ్స్పై మరిన్ని వివరాలని మోహన్ అందిస్తారు. మోహన్, చిన్నారి జాహ్నవి కేసు విషయము ఎటూ తేలినటువంటి పరిస్థితి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా దర్యాప్తు దశలోనే కొనసాగుతుంది. అయితే కుక్క ఒక ఆశాజనకంగా కనిపించింది, కానీ కుక్క కూడా మరణించింది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే జాహ్నవి కేసు గత 8 రోజుల నుంచి మిస్టరీగా మారిందో ఆ కేసులో కీలకంగా ఉన్నటువంటి కుక్క వచ్చిన తర్వాత కొంతవరకు కేసుని ఛేదించడానికి అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు భావించి ఆ కుక్కని ఏదైతే ఆ పెంపుడు కుక్క ఉందో ఆ పెంపుడు కుక్కకి జీపీఆర్ఎస్ ను కూడా అమర్చి దాని ద్వారా అంటే నిన్న అది సంచరించినటువంటి ప్రదేశాలంతా కూడా తిప్పారు. దానికి సంబంధించి దాదాపుగా 8 కిలోమీటర్ల వరకు అది తిరిగింది. ఆ తిరిగిన ప్రదేశాలంతా కూడా అధికారులు పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పటికీ అక్కడ ఎటువంటి ఆధారాలు కానీ క్యూలు కానీ దొరకపోవడం కూడా బాధాకరం. అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న నుంచి ఏదైతే ఆ కుక్క ఉందో ఆ కుక్క కనీసం ఆహారం కానీ ఇవి కానీ తీసుకోకుండా ఈ గాలింపులో పాల్గొనడం వల్ల అది ఒక్కసారిగా కుప్పగోలి ఇందాక గత ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కుప్పగోలు పడిపోయి చనిపోయినట్టుగా నిర్ధారించారు అధికారులు. దాంతో అధికారులు ఎప్పుడైతే కుప్పగోలు పడిపోయిందో అధికారులు దానికి ఏమైంది అనేది పరిశీలన చేస్తారు. అంటే వెటనరీ అధికారులు కూడా దగ్గరలోనే ఉండటం వల్ల పరిశీలన చేస్తారు. అదే ఏం చేసినప్పటికీ అది చనిపోయిందని చెప్పి నిర్ధారణ చేశారు. నిర్ధారణ చేయడంతో పోలీసు అధికారులకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారమైనటువంటి కుక్క కూడా చనిపోవడంతో వాళ్ళు ఏం చేయాలో దిక్కుచోసిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కుక్కే మెయిన్ ఆధారంగా అనుకుని కేసు దర్యాప్తు జరుగుతూ ఉన్నది. అయితే కేసు దర్యాప్తులో కుక్క ఈ రోజు మరణం చెందడంతో అధికారులు మాత్రం కొద్దిపాటి ఏది నీరసం అనేది కనిపించింది. ఎందుకంటే కుక్కని ఆధారం చేసుకుని చేసాం ఈ రోజు వరకు అని చెప్పేసి పరిస్థితి ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కేసుని ఎలాగైనా ఛేదించడానికి ఉన్న మార్గాలు ఏమిటనే దాని మీద కూడా పోలీసు అధికారులు దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, పాత కక్షలు ఉంటాయా, ఆ కక్షల నేపథ్యంలో ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు ఏం జరిగినప్పటికీ మెయిన్ గా వాళ్ళు ఈ కుక్క ఆధారంగానే పాప ఎక్కడ ఉందని కనిపెడదామని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసి ఉన్నారు. కానీ ఆ ఒక ఆధారం కోల్పోయేటప్పటికి అధికారులు కూడా చాలా ఇదేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుతం రిపోర్టు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ మోహన్.